మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మానసిక వికలాంగుల ఆదివారము. అంశము వైకల్యం, సంరక్షణ మరియు గౌరవం. డిసైబిలిటీ కేర్ అండ్ ఆనర్. అంగవైకల్యం, మానసిక వైకల్యం వారిని గౌరవించటము మరియు వారిని ఆదరించుట, వారిని నిర్లక్ష్యము చేయరాదు. గవర్నమెంటు వారిని దివ్యాంగులు అంటే దేవుని చేత అంగహీనులుగా పుట్టినవారు, వారిని గౌరవిస్తూ గవర్నమెంట్ వారు గౌరవ పెన్షన్స్ వారికి అందించడము జరుగుతుంది. దివ్యాంగులు మేము ఏమి చేయలేము, వారు ఏమీ చేయలేరు అని అనుకుంటుంటారు. కానీ వారు చేస్తున్నటువంటి మహత్కార్యాలు గొప్పవి. శారీరకంగా వైకల్యముతో పోరాడి నెగ్గినటువంటి గనులు ఎంతోమంది ఉన్నారు. అన్నీ మంచిగా ఉన్నా మనమే పర్ఫెక్టు అని మనం అనుకుంటున్నాము, కానీ మనకంటే కూడా ఎక్కువగా ఎన్నో కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. దివ్యాంగులు పుట్టుకతో అంగవైకల్యము గలవారు ఉన్నారు. ప్రమాదంలో అంగవైకల్యమైనటువంటి వారు ఉన్నారు. మానసిక వైకల్యం అనగా మేనరికము వివాహాల వల్ల వైకల్యం అయిన వారు ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వారు ఉన్నారు. పుట్టుకతో దివ్యాంగులు మనం చూసినట్లయితే నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మానవునికి నోరిచ్చింది ఎవరు? చెవిటివానిగా, గుడ్డివానిగా, మూగవానిగా, చెవిటివానిగా చేసినది దేవుడనైనటువంటి యెహోవాను నేనే కదా అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ, అలాగే నూతన నిబంధనలో పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయములో పుట్టు గుడ్డివాణిని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా చూస్తే ప్రమాదంలో అంగవైకల్యం అయినటువంటి వారు ఉంటారు. యుద్ధాలలో అంగవైకల్యం అయినటువంటి వారు ఉండడము కూడా మనము చూస్తూ ఉంటాము.